అది చెన్నై కోల్కతా జాతీయ రహదారి. నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. విజయవాడను రాజధానిగా ప్రకటించాక వాహనాల సంఖ్య మరింత పెరిగింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విజయవాడ గన్నవరం మధ్య రాకపోకలు సాగించే సామాన్య జనంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. అమరావతి నిర్మాణంతో విజయవాడ నగరానికి కొత్త కల వచ్చింది. అదే సమయంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. వాహనాల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. నగరం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాలంటే వామ్మో అనే పరిస్థితి నెలకొంది. రామవర్పపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు గ్రామాల వద్ద విపరీతమైన రద్దీ ఉంటోంది. వీఐపీలు ఆ మార్గంలో వచ్చారంటే ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. విజయవాడ రాజధాని చాలా ఆనందపడ్డాము. ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ ట్రాఫిక్ సమస్యలు తెలుసుకొని మేము చాలా భయపడుతున్నాము. అప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి మమ్మల్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గట్టెక్కించాలని కోరుకుంటున్నాము. నిడమానూరు నుంచి మన మెడికల్ కాలేజ్ వరకు ప్యారలల్గా ఈ రోడ్డు బందర్ రోడ్డుకి ఎలా అయితే ఇప్పుడు ప్యారలల్ రోడ్డు తీసుకొచ్చారో అలాగే ఏలూరు రోడ్డు కూడా తీసుకురావాలని ఆయన్ని వినయంగా విమర్శతో కోరుకుంటున్నాం. స్కూల్ పిల్లల్ని బస్సుల్లో ఇంటికి దించడానికి పట్టే టైం కన్నా క్యాపిటల్ సిటీ అయిన తర్వాత దాదాపు 2-3 అవర్స్ ఎక్స్టెండ్ అయింది. ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా వ్యాన్లోనే 2 గంటలు 3 గంటలు ఉండిపోతున్నారు. అంత ట్రాఫిక్ ఇబ్బందుల్లో పిల్లలు ఏడుస్తున్నారు ఇళ్ళకి వెళ్ళడానికి, అట్లా మళ్ళీ ఇంటి నుంచి స్కూల్కి రావడానికి కూడా. సో ఇట్లాంటి ప్యారలల్ రోడ్డు కనుక డెవలప్ అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయ్యి స్కూల్ని మేము ఇన్ టైంలో పిల్లల్ని తీసుకొచ్చి తొందరగా వాళ్ళని టైం ప్రకారం ఇంటికి దించడానికి వీలవుతుంది. ప్రసాదంపాడులో ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ట్రాఫిక్ రద్దీ మరింతగా పెరిగిందని ప్రజలు చెబుతున్నారు. ఏలూరు రోడ్లో ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయి సీఎం గారు వచ్చిన ప్రజల్ని రోడ్డు మీదకి వెళ్లకుండా రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తున్నారండి. కానీ ఈ రోడ్డు వలన చాలా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాఫిక్ పెరిగిపోయింది. నిడమానూరు, ప్రసాదంపాడు, ఎనికేపాడు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. 4 ఊళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు ప్రసాదంపాడులో చాలా వస్తున్నాయండి. ఈ ఆఫీసులు జనం, ఈ పుష్కరాల జనం రేపు చాలా నరకం అనుభవిస్తామండి. ప్రసాదంపాడు రోడ్డు ఎక్కాలంటేనే ఏలూరు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బందర్ రోడ్డు నుంచి పటమట మీదుగా హైటెన్షన్ లైను కింద రోడ్డు వేయటానికి పుష్కరాల నిధులతో ఇప్పటికే పనులు ప్రారంభించారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.